ఎక్కు బావా. నేనేం తనకి హెల్ప్ చేయలేదా అపర్ణ? తనే ఆ జ్యూస్ వద్దు ఇంకో జ్యూస్ కావాలి అని చెప్పింది. నీ ప్లాన్ తెలియక అది అడిగిన జ్యూస్ ఇచ్చేశాను. ఏమైనా ఎందు అసాధ్యురాలమ్మా. అర్జున్తో నువ్వెళ్లాలనుకున్న కేరళకి తను వెళ్లాలనుకుంది, వెళుతుంది. నేను ఆయన కేరళ వెళ్తున్నట్టు మీకెవరు చెప్పారు? అదే అపన్నా, రాజమండ్రి వెళ్దామనుకున్నారు కదా. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకమ్మా? ఇవ్వండి అత్తయ్యా. ఏంటత్తయ్యా, ఏమంటుంది అపర్ణ? అపర్ణనే మాట్లాడుతున్నా. అర్జున్తో వెళ్లాలని డిసైడ్ అయిపోయావా? అందుకే కదా బయలుదేరాం. ఆల్రెడీ ఆన్ ద వే. హ్యాపీ జర్నీ. కాకపోతే చిన్న డౌట్ ఉంది. ఏంటి డౌటు? నువ్వు అర్జున్తో వెళ్ళిపోతే మీ అమ్మకి కంపెనీ ఎవరిస్తారు? ఒంటరిగా ఉండటం మా అమ్మకి అలవాటే. ఒంటరిగా ఉందని నాలాంటిది వెళ్ళి కత్తితో పొడిచి చంపేస్తే? గ్యాస్ లీక్ చేసి మంటల్లో కాల్చేస్తే? పీడ విరగడవుతుందని ఇసుక లారీ కింద తోసేస్తే? రైలు పట్టాల మీద అడ్డంగా పడుకోబెట్టేస్తే? సార్, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, వెళ్ళండి. పదండి. మిసెస్ నేహా, ఈ స్కానింగ్ రిపోర్ట్ మీదేనా? ఎస్ డాక్టర్. ఎప్పుడు తీయించారు? మన స్టమక్ పెయిన్ వస్తే తీశారు. ఆ డాక్టర్ మీకేం చెప్పలేదా? లేదు. ఏం డాక్టర్? మీరెందుకు పిల్లల్ని వద్దనుకుంటున్నారు? అది చిన్న ప్రాబ్లం. చిన్న ప్రాబ్లం కాదు, మీ స్టమక్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఏం డాక్టర్ గారు అది? తన గర్భసంచి తీయడం కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే ఆ గర్భసంచిని ఆల్రెడీ ఒకరు తీసేసుకున్నారు. తీసేసుకోవటం ఏంటి? ఏంటి అర్థం కాలేదా? కంగ్రాచులేషన్స్, యు ఆర్ ప్రెగ్నెంట్. మీరు తల్లి కాబోతున్నారు.
ఏమంటున్నారు డాక్టర్? మీ గర్భసంచిలో బేబీ ప్రాణం పోసుకుంటుంది. డాక్టర్ గారు మీరు చెప్పేది అత్తయ్య విన్నారా? విన్నారా? స్నేహ తల్లి కాబోతుంది. స్నేహ స్నేహ చాలా థ్యాంక్స్ స్నేహ. థ్యాంక్స్ స్నేహ. అత్తయ్య నేను తండ్రి. అమృతం లాంటి మాట చెప్పావమ్మా. మా ఆశలకు ఊపిరి పోసావు. ఆ, నాయుడు బావా, దేవుడున్నాడు. నీ మంచితనానికి మంచి బహుమతి ఇచ్చాడు. చాలా ఆనందంగా ఉంది అత్తయ్య. ఆ, ఏమండి, ఈ శుభ సమయంలో మీరుండుంటే ఎంత సంతోషించేవారో. మన స్నేహ తల్లి కాబోతోందండి. మీరు తాతయ్య అవబోతున్నారు. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడండి. వారసుడు కాదు అత్తయ్య, వారసుడు కాదు. సాక్షాత్తు రాజావారే భూమి మీదకి దిగబోతున్నారు. ఆ, ఆయనకి మన మధ్య ఉండాలని, మన దగ్గరే ఉండాలని కోరికేమో. అందుకే నా బిడ్డ రూపంలో ఈ భూమి మీదకి రాబోతున్నారు. నిజమే నాయుడు బావా, దివి నుంచి ఆయనే దిగి వస్తున్నారు. మళ్ళీ మన కోసం వస్తున్నారు. ఆ, ఈ శుభ సందర్భంలో ఊళ్ళో సంబరాలు, గుళ్ళో పూజలు మొదలెట్టేయాలి. ఊరందరినీ పిలిచి జనాలందరికీ బట్టలు పంచి భోజనాలు పెట్టేలత్తయ్య. స్నేహితుకి శ్రీమంతం చేసి మన ఇంటికి రాబోయే రాజావారికి ఘన స్వాగతం పలకాలి. అంతే. అలాగే నాయుడు బావా, నువ్వు చెప్పినవన్నీ చేసేద్దాం. అలాగే. ఎందుకు? ఆయన్ని జైలుకి పంపించడానికా? ఏ సంబరము సందడి వద్దమ్మా, కామ్గా ఉండండి. అదేంటే, ఇంత మంచి విషయం తెలిసాక సందడి సంతోషం లేకుండా ఎలా ఉంటాం? ఆ, ఉండాలమ్మా. ఎందుకుండాలి స్నేహం? ఎందుకుండాలి? ఇదేమన్నా చిన్న విషయం ఏంటి? పెద్ద విషయం. ఇది తెలిస్తే అసలు ఊరంతా సంబరాలు జరుపుకుంటారు. ఏమైంది స్నేహ? నువ్వు తల్లివి కాబోతున్నావని మేమింత సంతోషంగా ఉంటే నీ మొహంలో నవ్వులేదేంటే? అమ్మ అవుతున్నందుకు నీకు ఆనందంగా లేదా? చెప్పు స్నేహ. ఏం చెప్పనమ్మా, తొలిసారి తల్లి నవ్వుతూ కూడా ఆ సంతోషాన్ని అనుభవించలేని దురదృష్టవంతురాలని చెప్పనా? పుట్టబోయే బిడ్డతో నౌరారా అమ్మా అని పిలిపించుకోలేని నష్టజాతకురాలని చెప్పనా? ఏం చెప్పను? అంత కష్టం ఏమొచ్చింది స్నేహ నీకు? ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకైనా వచ్చిందో లేదో నాకు తెలియదు నాయుడు బావ. కానీ ఇక ముందు ఏ ఆడపిల్లకు రాకూడదని కోరుకుంటున్నాను. నువ్వు రా బావా. మరి అపర్ణ తనెందుకు మనతో? నువ్వు నేను వెళ్ళి హాయిగా భోంచేసి వద్దాం. తను కావాలంటే కార్లోని వస్తువులకి కాపలాగా కార్లోనే ఉంటుంది. అపర్ణ కూడా మనతో వస్తుంది. నువ్వు నేను వెళ్తే ఒకే కూల్ డ్రింక్లు 2 స్టాల్ వేసుకుని తాగొచ్చు బావా. మళ్ళీ ఎక్స్ట్రాలు ఎందుకు? కోడితే పగిలిపోతుంది.